Now take 3.5 feet gap between your legs. Take 3.5 feet gap between your legs. Twist your right leg towards your right. Kudi padam kudi వైపుకి తిప్పండి. Parsva Konasana. Inhale, hands up. First నెమ్మదిగా. Inhale, hands up. Exhale, bend your right knee. Place your right palm beside your right feet and stretch your left hand forward. Look straight. ముందుకు చూడండి. Parsva Konasana. 10 count in every posture. ముందుకు చూడండి అమ్మా. ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రైట్ గా అంటే కంప్లీట్ గా నడుము తిప్పండి, ఇంకా మిడిల్ అవ్వండి. అది అది ఇది ఒక వేరియేషన్. ఆన్ ద వే సైడ్స్ కి ఒక వేరియేషన్. ఎలాగైనా చేసుకోవచ్చు. మీకు ఏ స్ట్రెచ్ కావాలనుకుంటే ఆ స్ట్రెచ్ వాడుకోవడమే. ఒక్క 10 కౌంట్ అమ్మా. 10 కౌంట్. 1 2 3 ఓన్లీ 10 కౌంట్. 4 5 6 7 8 9 10. అక్కడే డ్రాప్ యువర్ లెఫ్ట్ పామ్ ఆన్ ద గ్రౌండ్. Left palm. Drop your left knee on the ground. Left knee. Now bring your left tricep on your right thigh. మీ ఎడమ చేతిని కుడి తొడ మీదకి. ట్రైసప్ ఇలా అలా. ట్రైసప్ అంటే ఇది. దీన్ని ట్రైసప్ అంటారు. అది ఒక్క నిమిషం అండి. హోల్డ్ చేయండి మ్యామ్. హోల్డ్ చేయండి. ఓకేనా? లెఫ్ట్ ట్రైసెప్ ఆన్ యువర్ రైట్ థై. లెఫ్ట్ ట్రైసెప్ ఆన్ యువర్ రైట్ థై. పరివృత్త పార్శ్వకోణాసన. లెఫ్ట్ ట్రైసెప్ ఆన్ యువర్ రైట్ థై. చేయగలిగితే కమాండ్ యువర్ లెఫ్ట్ టో అండ్ రేజ్ యువర్ నీ అప్. లెఫ్ట్ నీ అప్. ఎస్, ఇది పరివృత్త పార్శ్వకోణాసనమ్మ. బిగినర్స్ బ్యాలెన్స్ కుదరకపోతే డ్రాప్ యువర్ లెఫ్ట్ నీ ఆన్ ద గ్రౌండ్. యాక్చువల్ గా చేయగలిగితే లెఫ్ట్ పామ్ ఇక్కడ పెట్టండి. చెయ్యి తై మీద నుంచి రావాలి. అర్ధమచ్చేంద్రాసనం ఎలా తెస్తారు? తై మీద నుంచి రావాలి. అసలు సరిపోవట్లేదు బలం. ఓకే, పామ్స్ ఆన్ ద గ్రౌండ్. చాలు. కమాండ్ టు యువర్ లెఫ్ట్ టో. Stay there. And kick your leg up. Aeroplane. Ekapadasana. Kick your leg up. Up. Stretch more. Kick your leg up. Hold few seconds. Chest little down. Few seconds. అంటే ఆసనాస్లోకి మూవ్ అయిపోవడం అమ్మ. సూర్య నమస్కారాస్లో 12 స్టెప్స్ ఎలా చేస్తారు? సేమ్ లైక్ వీఆర్ మిక్సింగ్ సమ్ ఆసనాస్, డిఫరెంట్ ఆసనాస్ ఇన్ వన్ సీక్వెన్స్ అండి. స్లోలీ పామ్స్ ఆన్ ద గ్రౌండ్. డ్రాప్ యువర్ లెగ్ అట్ యువర్ బ్యాక్. నౌ గ్రేట్ వారియర్ వీరభద్రాసన. రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, బోత్ హ్యాండ్స్ అప్. స్ట్రైట్ గా ముందుకు చూడండి. దిస్ ఈస్ కాల్డ్ గ్రేట్ వారియర్. హోల్డ్ ఫ్యూ సెకండ్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరీ మీకు కష్టంగా అనిపిస్తే స్ట్రైట్ యువర్ రైట్ లెగ్. ఇఫ్ యూ ఫీల్ ఎనీ పెయిన్ ఆన్ యువర్ రైట్ థై, స్ట్రైట్ యువర్ రైట్ లెగ్. ఇఫ్ యూ ఫీల్ ఎనీ పెయిన్ ఆన్ యువర్ షోల్డర్స్, రిలాక్స్ యువర్ షోల్డర్స్. అంటే ఎలాగైనా చేసుకోవచ్చు అని చెప్పడానికి. మళ్ళీ మీకు తర్వాత నుంచి బేసిక్ ఆసనాసే చెప్తానమ్మా. జస్ట్ ఐ వాంట్ టు షో యూ హౌ టు మిక్స్ ద సీక్వెన్సెస్. Now slowly straight your right knee. Now slowly go to side warrior. Veerabhadrasana 2. నిన్న చేశారు కదా. Bend your right knee. Yes, ante. Stay there. Hold few seconds. Veerabhadrasana 2. Normal breaths in the final position. ఆసనాస్ లోనే రిలాక్స్ అవుతూ ఉండండి. Inhale, raise both hands up. Straight your right knee. Exhale, relax. Both legs together. Take some deep inhale and exhale. మీకు అర్థమైందమ్మా? ఫస్ట్ ఏం చేసాం? పార్శ్వకోణాసనం.
Parsvakonasana 2, we went into Parivritta Parsvakonasana. From Parsvakonasana 2, we went into Parivritta Parsvakonasana. Then slowly we drop our palms on the ground and we went into Ekapadasana. Ekapadasana. From Ekapadasana 2, we went to Great Warrior. After that, from Great Warrior 2, we went into Side Warrior. So మీకు ఇంకా వేరే వేరియేషన్స్ ఏమైనా తెలిస్తే యూ కెన్ మిక్స్ అమ్మ. నేను ఒక 5 ఆసనాస్ కలిపి ఒకే స్ట్రెచ్ లో చెప్పాను. ఇఫ్ యూ కెన్ డూ సమ్ మోర్ ఆసనాస్ ఆల్సో, దట్స్ యువర్ చాయిస్. అకార్డింగ్ టు యువర్ స్ట్రెంగ్త్, అకార్డింగ్ టు యువర్ స్టామినా, యూ కెన్ మిక్స్ యువర్ ఆసనాస్ అండి. అంటే మీ ఓన్ సీక్వెన్స్, యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ సీక్వెన్స్ ఇఫ్ యూ వాంట్. అదర్వైజ్ యూ కెన్ డూ సింగిల్ ఆసనాస్ ఆల్సో. చాయిస్ మీదే, ఇలాగే చేయాలని ఏం లేదు. ఓకే, నౌ విల్ డూ అదర్ సైడ్. Take 3.5 feet gap between your legs. Stretch more. Twist your left feet towards the left. I'll call it Vebdichma. Twist your left feet towards the left. Left feet towards the left. Parsvakonasana. Inhale, hands up. Exhale down. చేసేయాలి ఆటోమేటిక్గా. మీకు ఐడియా ఉంది కాబట్టి ప్రతి ఆసనంలోని రిలాక్స్డ్ గా, గాబరా పడద్దు. టేక్ యువర్ ఓన్ టైం. 10 కౌంట్ పెట్టుకోండి. ఒకవేళ 10 కౌంట్ అవ్వకపోతే 5 కౌంట్ పెట్టుకోండి. రిలాక్స్డ్ గా. మీకు కష్టంగా అనిపించింది అనుకోండి, రైట్ ని డ్రాప్ చేసుకోండి. ఇంకా కష్టంగా అనిపిస్తే రైట్ పామ్ డ్రాప్ చేయండి. అలాగే మీ ఓన్ గా మీరే క్రియేట్ చేసుకోవాలి. Now slowly bring your right tricep on your left thigh. With your palm support, twist more. Inka, yes. Parivritta Parsvakonasana. Actually, this is for beginners, amma. Indulo Parivritta Parsvakonasana means bring your right palm on the ground. Place your right palm on the ground. Right palm. You have to bring your right hand from top of your left thigh. నడుముని ముందుకి పుష్ చేయి. అర్ధమచంద్రాసనం చెయ్య. పై మీద నుంచి చేస్తాం కదా, అలా రావాలి. పై మీద నుంచి రావట్లేదు. అది కేర్ఫుల్. అంతేనండి దీప్తి గారు, అంతే. లెఫ్ట్ హ్యాండ్ అప్ పైకి. ఎస్, లుక్ అట్ యువర్ లెఫ్ట్ పామ్. నడుముని ట్విస్ట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. బ్యాలెన్స్ కుదరకపోతే రైట్ ని ఆన్ ద గ్రౌండ్. Palms on the ground. Come on to your right toe and kick your leg up. Aeroplane. Ekapadasana. మీ స్టామినా పెంచుకోవాలమ్మా. సో డిఫరెంట్ ఆసనాస్ ఉంటాయి. ఇవన్నీ మీరు చెయ్యాలి. 84 lakhs ఆసనాస్ ఉన్నాయమ్మా. మీరు అన్ని చెయ్యాలంటే మీ స్టామినా చూసుకోండి ఎంత ఉండాలనేది. అంటే అన్ని చెయ్యక్కర్లేదు, అట్లీస్ట్ బేసిక్స్ చేయడానికైనా సరే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్టామినా. చెస్ట్ దించాలి. ఇంకా స్లోలీ పామ్స్ ఆన్ ద గ్రౌండ్. డ్రాప్ యువర్ లెగ్ అట్ యువర్ బ్యాక్. కాల్ వెనక్కి డ్రాప్ చేయండి. గ్రేట్ వారియర్, వీరభద్రాసనం. అంతే. కరెక్ట్ పొజిషన్స్ మీరే చెక్ చేసుకోండి. హిప్స్ ప్యారలల్ గా ఉండాలి. నడుము అవసరమైతే కమాంట్ యువర్ రైట్ టో అమ్మ. రైట్ టో అన్నాను, వినాలి, ఫోకస్ చేయండి. స్ట్రైట్ గా తిరగండి. ఆ పాదం అలా కాదు, ఇలా స్ట్రైట్ గా తిప్పండి. హిప్స్ 2 ప్యారలల్ గా రావాలి. హిప్స్ ఇగో అస్సలు చెయ్యి టో మీదకి వచ్చే. 2 స్ట్రైట్ చేయి. ఇలా తిన్నంగా. ఇంకా తిరగలేదు, ఇంకా తిరగాలి. అది ఫోకస్ ఆన్ యువర్ బ్యాక్ లెగ్. అలా వెనక్కి స్ట్రెచ్ అవు. నడుముని ముందుకి పుష్ చేయి. బ్యాలెన్స్. స్ట్రెచ్ గమనించండి. అది Now slowly straight your left knee. Drop your right feet on the ground. Okay, right feet on the ground. Now go to side warrior. అర్థం చేసుకోవాలి అంతే. సైడ్ వారియర్.
కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా, అర్థం చేసుకోండి. ప్లీజ్ అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ద ఆసనాస్, బిహైండ్ ద సీక్వెన్స్. Inhale, hands up. Exhale, relax. Both legs together. Take some deep inhale and exhale. Any doubts regarding this sequence? Please unmute and ask. If you have any doubt regarding this sequence, please unmute and ask. ఎవరికైనా ఈ సీక్వెన్స్ అర్థం అవ్వకపోతే అన్మ్యూట్ చేసి అడగండి. ఓకే, సెకండ్ సీక్వెన్స్ అంటే ఇలాగే చేయాలని ఏం లేదు. సో నేను ఒక క్రియేట్ చేసి చెప్తున్నాను. యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ సీక్వెన్స్ ఆల్సో. ఓకే, సెకండ్ వేరియేషన్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ సమ్ ఇన్ స్టాండింగ్ ఆసనాస్. వృక్షాసన్. Fold your right leg, place it to your left thigh joint. Inhale, raise your hands up. ఈ హ్యాండ్స్ ఇలాగే పెట్టుకుంటారు కొంతమంది. ఇక్కడ కూడా వేరియేషన్స్ మీకు కావాలంటే గోముఖాసన్ చేసుకోవచ్చు, గరుడాసన్ హ్యాండ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు వద్దులే, మీ క్రియేటివిటీ. You have to create your own sequence if you want. But please understand, this is not a traditional way. మీ ఎగ్జామ్స్ పర్పస్ లో ఇవి ఇలా ఉండదు. మీకు అర్థం అవ్వాలని చెప్తాను. అమ్మ ప్లీజ్ డూ విత్ యువర్ రైట్ లెగ్, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ విత్ లెఫ్ట్ లెగ్. ప్లీజ్ డూ విత్ యువర్ రైట్ లెగ్. మీ రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి, ఎందుకంటే సీక్వెన్స్ మారిపోతుంది. నౌ అక్కడ నుంచి from there, take 3 feet gap between your legs and stretch your hands to your sides. Okay, now keep your left hand on your hip, left hand. Okay, slowly raise your right hand up, stretch towards the left. Elbow should touch your knee. Ante. Very good, very good. Ante. Hold few seconds. Stretch more. Feel the side stretch. Feel the side stretch. Normal breaths in the final position. Normal breaths in the final position. ఆ స్ట్రెచెస్ ని గమనించండి అమ్మా, ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. మనం పార్శ్వ తాడాసనం చేస్తాం కదా, ఇంచుమించు అలాంటి స్ట్రెచ్, సైడ్ స్ట్రెచ్. త్రికోణాసనంలో కూడా ఇలాంటివి వస్తాయి, ఇలాంటి స్ట్రెచ్ వస్తుంది. ఇన్హేల్, రైజ్ బోత్ హ్యాండ్స్ అప్, రెండు చేతులు సైడ్ కి. Twist your right feet towards your right. Kudi pada kudi vaipiki. Exhale down. Trikonasana, triangle. Towards your right, amma. Towards your right. Towards your right. Towards your right. Trikonasana. ఆసనాస్ లోనే రిలాక్స్ అవుతూ ఉండండి. రిలాక్స్ ఇన్ ఆసనాస్ ఇట్ సెల్ఫ్. పరివృత్త త్రికోణాసనం. ప్లేస్ లెఫ్ట్ పామ్ బిసైడ్ యువర్ రైట్ ఫీట్. ఎస్, పరివృత్త త్రికోణాసనం, రివాల్వ్డ్ ట్రయాంగిల్. గాయత్రి మ్యామ్, పరివృత్త త్రికోణాసనం. గాయత్రి సోని. నెల్లం అరుణ గారు, లెగ్స్ కొంచెం దగ్గరగా ఉండాలి, మరీ దూరం అయిపోయి. మీరు అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్ గా లెంత్. అది వెనకతల పాదం లిఫ్ట్ అవ్వకూడదు, వెనకతల పాదం మొత్తం నేల మీద ఉండాలి. పరివృత్త త్రికోణాసనం. స్లోలీ palms on the ground, forehead should touch to the knees. Parsvottanasana, pyramid posture. Parsvottanasana, pyramid posture. Parsvottanasana. Inhale, hands up, come up. బాగా వెనక్కి స్ట్రెచ్ అవ్వండి. స్ట్రెచ్ బ్యాక్, చూడండి స్ట్రైట్ గా వెనక్కి, బాగా వెనక్కి, చేతులు పైకి. అది స్ట్రెచ్ బ్యాక్.
ఈవెన్ యువర్ డెమాన్స్ట్రేటర్ ఈజ్ ఆల్సో బిగినర్ అండి, సో షీ ఈజ్ లిటిల్ కన్ఫ్యూజ్. అర్థం చేసుకుంటూ చేయండి. ఎక్సెల్ రిలాక్స్, both legs together. Take some deep inhale and exhale. అర్థమైంది కదండి సీక్వెన్స్. వృక్షాసన చేసాము, వృక్షాసనం నుంచి 3 feet గ్యాప్కి వెళ్ళి త్రికోణాసన వేరియేషన్స్ చేసాం. ఫస్ట్ రౌండ్ లోని వారియర్ సీక్వెన్సెస్ అవి చేసాం, అంటే పార్శ్వకోణాసన్, పరివృత్త పార్శ్వకోణాసన్, ఏకపాదాసన్, వీరభద్రాసన్ 1, వీరభద్రాసన్ 2. ఇందులోని వృక్షాసన్ తర్వాత 3 feet గ్యాప్ తీసుకొని త్రికోణాసన వేరియేషన్స్ చేసాం. అలా మీ ఇష్టం, ఏదైనా మిక్స్ చేసుకోండి. ఓకే, డూ అదర్ సైడ్, అది కూడా అందులోకి వస్తుంది. డూ అదర్ సైడ్. ఆ స్ట్రెచెస్ తెలిసి దాని తాలూకా బెనిఫిట్స్ పెట్టి మీరు డిజైన్ చేసుకోండి. వృక్షాసన్, ఫస్ట్ వన్ వృక్షాసన్. ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్, ప్లేస్ ఇట్ టు యువర్ రైట్ థై జాయింట్. మీ ఇష్టం. దీప్తి గారు ఫోకస్డ్ గా ఉండాలమ్మా. లెఫ్ట్ సైడ్ చెప్పాను నేను, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇందాక ఎటు చేశారో అటు లెఫ్ట్ సైడ్ చేయండి. వృక్షాసన్ లెఫ్ట్ సైడ్. కాన్షియస్ గా అబ్జర్వ్ చేయండి. అక్కడ నుంచి టేక్ 3 feet గ్యాప్ బిట్వీన్ లెగ్స్. సైడ్ కి అంతే, పాదం తిప్పొద్దు, పాదం స్ట్రైట్ గానే ఉంచండి. కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ హిప్, రైట్ హ్యాండ్. లెఫ్ట్ సైడ్ కి స్ట్రెచ్ అయినప్పుడు రైట్ హ్యాండ్ ఆన్ యువర్ హిప్. నౌ స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ టువర్డ్స్ యువర్ రైట్. చెప్పిన తర్వాత వెళ్ళే అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఎస్, స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్. యువర్ రైట్ ఎల్బో షుడ్ టచ్ యువర్ రైట్ నీ, రైట్ ఎల్బో షుడ్ టచ్ యువర్ రైట్ నీ. రాజు గారు తప్పు అండి, చూడండి కరెక్ట్ గా అర్థం చేసుకోండి. రైట్ హిప్, రైట్ అరచేతిని నడుముకి సపోర్ట్ చేసుకొని మీ లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ సైడ్ కి స్ట్రెచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ని, మీ ఎల్బో కాదు సార్, లెగ్ స్ట్రైట్ గా ఉంచాలి. సరే, ఇన్హేల్, రేజ్ బోత్ హ్యాండ్స్ అప్. చూసుకోండి సీక్వెన్సెస్. ట్విస్ట్ యువర్ లెఫ్ట్ ఫీట్ టువర్డ్స్ లెఫ్ట్, ఎడమ పాదం ఎడమ వైపుకి. ఇంకా ఎక్సెల్ డౌన్, త్రికోణాసన్, ట్రయాంగిల్, లెఫ్ట్ సైడ్, త్రికోణాసన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలాంటి వేరియేషన్స్ చేసినప్పుడు చాలా కాన్షియస్ గా ఉండాలి, లేదా రిపీటెడ్ అయిపోతాయి. సేమ్ లెగ్ తో 2-3 సార్లు చేసేస్తారు, సేమ్ లెగ్ రెండోసారి కూడా జరుగుతూ ఉంటది. సో యూ హ్యావ్ టు బి కాన్షియస్. సీక్వెన్స్ మిస్ అయితే సేమ్ లెగ్ రిపీట్ అయిపోద్ది. మా త్రికోణాసన చేసినప్పుడు కంప్లీట్ గా సైడ్ కు ఉండాలి, మెడ ముందుకి వాలిపోకూడదు. పరివృత్త త్రికోణాసన, పరివృత్త త్రికోణాసన. ట్విస్ట్ మో. నేమ్స్ గుర్తు పెట్టుకోండి వితౌట్ బెండింగ్ యువర్ నీస్. మీకు బేసిక్స్ ముందు అర్థమైపోవాలి. పామ్స్ ఆన్ ద గ్రౌండ్, తల్లని మోకాళ్ళకి తగిలించండి. పార్శ్వోత్తనాసన్, పార్శ్వోత్తనాసన్. పిరమిడ్ పోస్చర్, పిరమిడ్ పోస్చర్. గౌతమ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు? పర్వతాసన చెప్పలేదు, పర్వతాసన కాదు, పిరమిడ్ అన్న. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్స్. చూడండి సీక్వెన్స్ అర్థం చేసుకుంటూ చేయండి. మోకాలు తిన్నంగా ఉండాలి, మోకాలు అస్సలు బెండ్ అవ్వకూడదు. ఇన్హేల్, కమ్ అప్ స్ట్రైట్ గా, అలా వెనక్కి స్ట్రెచ్ అవ్వండి. కమ్ అప్ స్ట్రైట్ గా బ్యాలెన్స్ చేస్తూ. ఎక్సెల్ రిలాక్స్, both legs together. Take some deep inhale and exhale. Take some deep inhale and exhale. మా సూర్య నమస్కారాల్లోని
అన్ని బాడీ మూవ్మెంట్స్ అన్ని జరగాలని అప్పట్లో ఒక 12 రౌండ్స్ వాళ్ళు డిజైన్ చేశారు. సో సేమ్ లైక్ దట్ మీ అవసరం పెట్టి యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ సీక్వెన్స్. ఒక సెట్ ఆఫ్ ఆసనాస్ కలిపి ఒకే స్ట్రెచ్ లో చేస్తున్నామా, అలాగా మీ అవసరం పెట్టి ఏదైనా క్లాస్ డిజైన్ చేసుకోండి. ఇది ఓన్లీ మీకు అర్థం అవడం కోసమే చెప్తున్నాను సీక్వెన్సింగ్ ఎలా చేసుకోవాలనేది. ఇండివిజువల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు లేదా బయట క్లాసెస్ when you want to teach to some others, if you want to create some new variations, you can design your own sequence. So you should understand amma. Okay, any doubts please ask me right now so I can guide you. అర్థం అవ్వకపోతే ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, 2 వేరియేషన్స్ చెప్పాను అందాకలకి, థర్డ్ వేరియేషన్ కూడా చేద్దామండి ఇన్ స్టాండింగ్ ఓన్లీ. అంటే ఇలాగే కాదు, ఇంకా చాలా వందలు ఉంటాయి. నేను ఒక 3 చెప్తున్నాను. ఇప్పుడు టేక్ 3 feet గ్యాప్ బిట్వీన్ లెగ్స్. మీ కుడి పాదం కుడి వైపుకి, ఎడమ పాదం ఎడమ వైపుకి. ట్విస్ట్ యువర్ రైట్ ఫీట్ టువర్డ్స్ రైట్ అండ్ లెఫ్ట్ లెగ్ టువర్డ్స్ లెఫ్ట్. ట్రై టు బ్యాలెన్స్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. ఎక్సెల్, హాఫ్ స్టాండ్, ఉత్కటాసన లాగా. సుమో స్క్వాట్ అంటారు దీన్ని. డౌన్, మోకాలు ముందుకు రాకూడదు, నీ సోపించి ఇంకా కాలు కొంచెం దగ్గరగా తెచ్చు, సరిపోదు. డౌన్, చేతుల ముందుకి. డౌన్, బ్యాలెన్స్, మోకాలు ముందుకు రాకూడదు. సేమ్ లైక్ ఉత్కటాసనమ్మ, సుమో స్క్వాట్ అంటారు. ఇందులో వైడ్ లెగ్స్ వేరియేషన్ అంతే. మనం రెగ్యులర్ గా ఉత్కటాసన చెప్పాను చూసారా, ఇది వైడ్ లెగ్స్ తోటి. వైడ్ లెగ్స్ తో చేసేటప్పుడు పాదాలు కొంచెం కుడి పాదం కుడి వైపుకి, ఎడమ పాదం ఎడమ వైపు. స్ట్రెచ్ గమనించండి, ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. కేర్ఫుల్. Now slowly palms on the ground. Straight your feet. పాదాలు తిన్నగా చేసేయండి. Straight your feet. Catch your ankles and your head should touch to the ground. మూర్ధాసన్. తల గ్రౌండ్ కి టచ్ అండి, 2 కాళ్ళు మధ్యకి రావాలి. ఆర్ ప్రసారిత పాదోత్తనాసన్ అంటారు దీన్ని. ఆ మూర్ధాసన్, 2 ఒకటే. స్ట్రెచ్ మో. అంతకంటే వద్దాం. అప్పర్ బాడీ స్ట్రెచ్, లేకపోతే కొంచెం చిన్నది అంతే. అలాగని లెగ్స్ మరీ ఎక్కువ వైడ్ చేసికండి. తల 2 కాళ్ళ మధ్యకి రావాలమ్మా కరెక్ట్ గా. యూ హ్యావ్ టు స్ట్రెచ్ ఫ్రమ్ యువర్ టెయిల్ బోన్. స్లోలీ పామ్స్ ఆన్ ద గ్రౌండ్. చూడమ్మా నా వైపు ఒకసారి. సైడ్ సిటప్ టువర్డ్స్ రైట్. ఒక పక్కకి కూర్చోండి, అంతే కూర్చోండి. ఫీట్ పాయింటింగ్ అప్. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నీ పెయిన్స్, చేతుల ముందుకి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నీ పెయిన్స్ ప్లీజ్ అవాయిడ్ దిస్ పోస్చర్. గ్రౌండ్ మీద కూర్చోకుండా ట్రై చేయండి. గ్రౌండ్ మీద కూర్చోకుండా, నేలకి టచ్ అవ్వకుండా. అది ఫీట్ పాయింటింగ్ అప్. అది again palms on the ground. Inhale up, exhale, do other side. But those who are having knee pains, please avoid this posture. Palms on the ground. Inhale up, exhale, relax. Both legs together. Take some deep inhale and exhale. Shalanama. Sit down. Mat elageskora. Just free your legs. Take some deep inhale and exhale. Just free your legs. So I hope you understand about the logic behind today's sequence amma.
ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. మళ్ళీ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అందుకని. ఓకే, నా సమ్ సిట్టింగ్ వేరియేషన్స్ చెప్తున్నాను. మళ్ళీ సిట్టింగ్ లో ఎలా చెప్పండి సార్. థర్డ్ సీక్వెన్స్ నేమ్స్ చెప్తారు. నేమ్స్ గురించి వదిలేయండి అమ్మా, ఎందుకంటే ఈ చిన్న నేమ్స్ మారిపోతూ ఉంటాయి. నేమ్స్ గురించి పట్టించుకోవద్దు. అంటే సార్ పోస్టర్ గుర్తుంటుంది కదా సార్, నేమ్స్ చెప్తాను. పోస్టర్ ఫస్ట్ సుమో స్క్వాడ్ చేసామమ్మా. సుమో స్క్వాడ్ తర్వాత అక్కడ నుంచి పాదాలు స్ట్రైట్ చేసుకుంటూ ఫీట్ స్ట్రైట్ చేస్తూ ప్రసారిత పాదోత్తనాసనకు వచ్చాం. అంటే మూర్ధాసన అని అంటాం మన సీక్వెన్స్ పరంగా, మన సిలబస్ పరంగా అయితే మూర్ధాసన అది. దాని తర్వాత పామ్స్ గ్రౌండ్ మీద నుంచి సైడ్ సిటప్, సైడ్ లంజెస్ వెళ్ళాము. ఓకే, రైట్ సైడ్ చేసాము. రైట్ సైడ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చేసాము. లెఫ్ట్ సైడ్ అయిపోయాక కమ్ బ్యాక్ అయిపోయి నార్మల్ గా వచ్చాం. అంతే. థ్యాంక్ యూ సార్. Fold your left leg, place it to your right thigh joint. Left leg amma, everyone baag vinandi. Left leg, fold your left leg, place it to your right thigh joint. Stretch your right leg back, pigeon. Pigeon ninna cheppanu already. Pigeon, right leg back, stretch chesandi venakki adi. Stretch your hands forward, chalu ante. Ala munduku vachandi, munduku padukondi. మిడిల్ అవ్వాలి, ఒక పక్కకి కాకుండా మిడిల్. ఇంకా అది పీజన్. అలా బోర్లా పడుకోండి, ముందుకు పడుకోండి. ఇవన్నీ మీకు అవుట్ ఆఫ్ సిలబస్ అమ్మా. ఈ సిలబస్ లో లేదు ఈ పీజన్ అనేవి. ఇవన్నీ ఇవాళ ఓన్లీ వేరియేషన్ చెప్పడం కోసం నేర్పిస్తాను అంతే. Slowly come back. Slowly come back. Now అక్కడ నుంచి అలాగే ఉంటూ మీ రైట్ లెగ్ ని టువర్డ్స్ రైట్. ఓకే, కుడి పాదాన్ని కుడి వైపుకి కూర్చోండి. పరివృత్త జాను శీర్షాసనం. ఇన్హేల్, రైజ్ బోత్ హ్యాండ్స్ అప్. Inhale, raise both hands up. Exhale, stretch to your sides towards the right. Bring your left hand from top of your right hand, catch your right. Hold few seconds అంతే. మీ ఎడమ చేతిని తలపై నుంచి తెస్తూ కుడి పాదాన్ని అందుకోండి. పరివృత్త జాను శీర్షాసనం. నేను ఏ లెగ్ చెప్పానో ఆ లెగ్ చేయకపోతే రిపీటెడ్ గా జరిగిపోతాయి. మీరు కాన్షియస్ గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే చాలా మంది లెఫ్ట్ సైడ్ చేస్తున్నారు. ప్రకాష్ రావు గారు మీరు లెఫ్ట్ సైడ్ చేస్తున్నారు. నౌ ఇన్హేల్, రైజ్ బోత్ హ్యాండ్స్ అప్. ఎక్సెల్, రిలాక్స్. అక్కడి నుంచి గో టు అర్ధ మత్స్యేంద్రాసన్. మీ రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ థై పక్కన ఉంచండి. Bring your right feet and place beside your left thigh. Now inhale, raise your left hand up. Bring your left hand from top of your right thigh, catch your right ankle, turn back. Ardha Matsyendrasana. Ardha Matsyendrasana, sir. Prakash Rao garu. Ardha Matsyendrasana. చూడండి ఆ పేర్లు వినాలి. లెఫ్ట్ సైడ్ కాదు సార్, రైట్ సైడే. సో ఇలాగా ఒకేసారి ఇన్ని ఆసనాస్ చేయడం వల్ల యూ కెన్ కవర్ సో మెనీ ఆసనాస్. అంతే. మీరు సీక్వెన్స్ ఎక్కువ చేసుకోవాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అన్నప్పుడు ఇవి హెల్ప్ అవుతాయి. బిగినర్స్ అనుకోండి, ఒక్కొక్క ఆసనం చొప్పున సింగిల్ గా రిలాక్స్డ్ గా కూడా రిలాక్స్డ్ గా చేయండి రెగ్యులర్ వేలో. రిలాక్స్, రిలీజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అప్. అక్కడి నుంచి గోముఖ ఆసన. రైట్ నీని లెఫ్ట్ నీ మీదకి తీసుకురండి. Try to bring both knees in same line. Sit on the ground. Sit completely on the ground. Those who are having knee pain, sit normally. Right hand up. Grab your left palm. Gomukhasana. This is called Gomukhasana. Actually ga Gomukhasana ante ila cheyali. Neck straight amma Deepthi garu. Neck straight ga unchandi.
దిస్ ఈస్ కాల్డ్ గోముఖాసన్. ఏ లెగ్ అయితే పైకి వచ్చిందో ఆ హ్యాండే పైకి రావాలి. చేతులు లాక్ చేయండి అమ్మా. కృష్ణ చరణ్ పట్టుకోండి ఒకదానితో ఒకటి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎనీ స్మాల్ టవల్ సపోర్ట్. ఇఫ్ యూ ఫీల్ ఈజీ chin on your knees. అలా ముందుకు స్ట్రెచ్ అవ్వండి. ఇఫ్ యూ ఫీల్ ఈజీ chin on your knees. Inhale up. Exhale, relax. Release your hands. Release your legs. Take some deep inhale and exhale. Stretch your legs forward. Take some deep inhale and exhale. Now do other side. Mother prakam. Do other side. So Gayatri ma'am, you should be little focused. We should start with your right leg. Fold your right leg. Place it to your left thigh joint. And stretch your left leg back. And slowly stretch your hands forward. Pigeon. Stretch your hands forward. సార్ ఫోల్డింగ్ చెప్పరా సార్ మళ్ళీ ఏంటండి? సార్ ఫోల్డింగ్ లెఫ్ట్ ఏంటన్నా రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ ని వెనక్కి పంపించాలి సార్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ ని వెనక్కి పంపించాలి. వెనక్కి పంపించాలి. ఓకే ఓకే పీజన్ నిన్న చేసాము కదా 4 గుంటం. అదే 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 అర్థమైంది సార్. Now slowly come back. Now stretch your left leg towards your left. Left leg towards your left. పరివృత్త జాను శీర్షాసనం. అర్థం చేసుకోండి. ఇందాక రైట్ లెగ్ తో చేశారు, ఇప్పుడు లెఫ్ట్ తో చేయాలి. అర్థమైంది సార్ అర్థమైంది. అంతే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందాక రైట్ తో చేశారు, ఇప్పుడు లెఫ్ట్ తో చేస్తున్నాం. Slowly come up. Exhale, relax. అక్కడ నుంచి అర్ధ మత్స్యేంద్ర ఆసన్ టువర్డ్స్ లెఫ్ట్. అర్ధ మత్స్యేంద్ర ఆసన్ టువర్డ్స్ లెఫ్ట్. అర్ధ మత్స్యేంద్ర ఆసన్. ఏదో ఆలోచిస్తూ చేయకండి, ఇంకా ఆటోమేటిక్ మీకు వచ్చేయాలి. రైట్ సైడ్ చేశాక ఇంక లెఫ్ట్ సైడ్ మళ్ళీ చూస్తారు ఎందుకు? చేయండి. దివ్య గారు లెఫ్ట్ సైడ్ చెప్పాను, రైట్ సైడ్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడే మీ బాడీ బ్రెత్ మైండ్ కోఆర్డినేషన్. యోగా అంటే అదే కదా, ఫోకస్డ్ గా ఉండాలి. మీరు ఎలా చేసినా ఫోకస్డ్ గా ఉండాలి. రిలాక్స్. రిలీజ్ యువర్ హ్యాండ్స్. నౌ గోముఖాసన్. గోముఖాసన్. సో ఆటోమేటిక్ గా అంత ఫోకస్డ్ గా ఉండాలి మీరు. ఈజీగా అనిపిస్తే chin on your knees. Inhale up. Chala. Exhale, relax. Release your hands. Release your legs. Take some deep inhale and exhale. Take some deep inhale and exhale. ఎవరికైనా ప్రాబ్లమ్ గా అనిపిస్తే అన్మ్యూట్ చేసి చెప్పండి అమ్మా, నేను ఆపుతాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ సీక్వెన్స్, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఇన్ఫార్మ్ మీ.
Now slowly come to Vajrasana. Last two sequences and Abhyasana. Last two sequences. Slowly come to Vajrasana. ఇప్పుడు వజ్రాసన సీక్వెన్స్ లో మిక్సింగ్ చేస్తున్నాను. ఉష్ట్రాసన్, camel. Inhale, stretch back. సార్ వెనక కాలు పట్టుకోవాలా? ఆ యాంకిల్స్ అందుకోవాలమ్మా. ఉష్ట్రాసన తెలీదా? ఓకే సార్, ఓకే. Slowly come up. Exhale forward, stretch Shankasana. Now slowly come to Dandasana, plank. Dandasana. Dandasana. సరే, చేతులు స్ట్రైట్ గా ఉండాలి, కాలు ఇంకా అది ఇంకా వెనక్కి. దండాసన, అది అరచేతులు ఓపెన్ చేయండి. ఇట్స్ కాల్ దండాసనమ్మ, ప్లాంక్. ఇందులోనే కొంచెం హ్యాండ్ స్ట్రెంథనింగ్ కి సైడ్ ప్లాంక్. స్లోలీ టర్న్ టు యువర్ సైడ్స్. ఇలా పక్కకి తిరగాలి. ఎస్, ఒక పక్కకి తిరగండి సింగిల్ హ్యాండ్ మీద. బిగినర్స్ అయితే మీ పై కాలు కొంచెం ముందుకు జరుపుకోండి. పై కాలుని ఫోల్డ్ చేయమ్మా, ఇలా ఇలా ఫోల్డ్ చేయ. పై కాలు అంతే అక్కడ పెట్టుకో. ఇంకా అది బిగినర్స్ అయితే పై కాల్ని యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ అప్పర్ లెగ్, కీప్ ఇట్ లైక్ దిస్. చేయగలిగితే బోత్ లెగ్స్ టుగెదర్. It's called side plank to improve your hand strength. This is not in your syllabus. Drop hand. Do other side. Beginners, మీ పై కాల్ని కేర్ఫుల్. ఇందులో చాలా చేసుకోవచ్చు. ఎస్, drop hand, drop knees, relaxing Shashankasana మళ్ళీ. యాక్చువల్ గా ఇక్కడ నుంచి ప్రోన్ పొజిషన్స్ లో కూడా రావచ్చు. ఇక్కడ నుంచి ప్రోన్ లోకి వెళ్ళొస్తారు. భుజంగాసన టు శశంకాసన, అవన్నీ ప్రోన్ లోకి భుజంగాసన, ఆ వేరియేషన్స్ కూడా చేయొచ్చు, కానీ నేను అవి చెప్పట్లేదమ్మా. ఇన్హేల్, హ్యాండ్స్ అప్, కమ్ అప్. ఇన్హేల్ అప్, ఎక్సెల్ రిలాక్స్. ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయండి, మీకు అవన్నీ ఐడియా లేవు కాబట్టి ఆపేస్తున్నాను. Now sit to your sides and stretch your legs forward. Stretch your legs forward. Just free your legs. Free your legs. Legs free చేసుకోమా. షేక్ చేయాలి. Now lie on your back. అలా వెనక్కి జారబడండి. ఏమో కొంచెం ముందుకు రండి, అదేం రాదు. Lie on your back. Inhale, stretch your hands back. Exhale, raise your right leg up. చేతులతోటి పాదాన్ని అందుకోండి. And your forehead should touch to the knees. And your forehead should touch to the knees. Back pain లాగా అనిపిస్తే fold your left leg. Back pain అనిపించిన వాళ్ళు left leg ని fold చేయండి. Stretch more, stretch more. Now, alage untu, please listen, ma'am. Drop your left palm on the ground. Left palm on the ground. Side ki. Head down, neck down. Tala kindu kodilandi. Tala kindu kunchi. Left palm on the ground. Now, drop your right leg towards your right. Drop your right leg towards the right.
Drop your right leg towards your right. Drop your right leg towards your right. And keep your neck towards your left. Release your hand. Release your right hand also. Release your right hand also. Right hand kuda vadilinamma. Now slowly raise your right leg up. Right leg up. Fold your right leg. Fold your right leg. Keep your right feet on your left thigh. Kudi పాదాన్ని ఎడమ తొడ మీద ఉంచండి. Actually bring your right knee towards your left. Right knee towards your left. Right knee towards your left. చేయి కొంచెం కిందకి. జఠర పరివృతాసనం. స్ట్రెచ్ మోర్ రెగ్యులర్ గా చేసే ఆసనాసన. Right leg towards your left. Inhale, raise your right leg up. Exhale, bring your leg down. Now change your leg. Inhale, stretch your hands back. First up. Inhale, stretch your hands back. Exhale, raise your left leg up. Catch your feet and your forehead should touch to the knees. Talani mokalaki tagilinchandi. Now slowly drop your right palm on the ground. Right palm. Neck down, neck down. Alake venakki velipoyi right palm on the ground. Now drop your left leg towards the left. Left leg towards the left. Conscious ga undandi, అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. Release your left hand. Release your left hand also. Raise your left leg up. Fold your left leg. Keep your left feet on your right thigh. Exhale, bring your left knee towards the right. ఎడమ మోకాళ్ళు కుడి వైపుకి. Inhale, raise your left leg up. Left leg up, paiki. Exhale, bring your leg down. Adi. Now inhale, stretch your hands back. Hello. Pavan Muktasana. Pavan Muktasana. Sorry. Inhale, stretch your hands back. Exhale, fold your legs and hug your knees. Same. Inhale, stretch your hands back and push your legs forward. Exhale, relax, take some deep inhale and exhale. Now, if you can do Chakrasana, try to do Chakrasana. Otherwise, Setu Bandhasana. Setu Bandhasana anna, Kandarasana anna okatenamma. Inhale, up. Either Chakrasana or Setu Bandhasana or Kandarasana. Anni okate. Careful. Push చేయండి. మరి నెక్ అంత సరిపోద్దమ్మా. ఎవరైనా సపోర్ట్ ఇమ్మని చెప్పండి. దీప్తి గారు, మీరు
ఫ్యూచర్ లో ఎవరైనా హెల్ప్ తీసుకోండి. ఎక్సెల్ రిలాక్స్. నౌ డ్రాప్ యువర్ లెగ్స్ టు యువర్ సైడ్. అలాగే ఉందమ్మా. హోల్డ్ యువర్ లెగ్స్. డ్రాప్ యువర్ లెగ్స్ టు యువర్ సైడ్స్ లైక్ బటర్ఫ్లై. బటర్ఫ్లై. సుప్త బద్ధ కోణాసన అంటాం. చేతుల కిందకి రిలాక్స్ చేస్తాం. సుప్త బద్ధ కోణాసన. బటర్ఫ్లై కాళ్ళు జాయిన్ చేయండి. సార్ బటర్ఫ్లై మూమెంట్ చేయాలంటారా? నెట్వర్క్ ప్రాబ్లం లా ఉందండి. నెట్వర్క్ ప్రాబ్లం ఏదో ఉంది కొంచెం. టైం అయింది కదా, మళ్ళీ వచ్చేస్తారేమో, మళ్ళీ ఎంటర్ అవుతారేమో సార్. అవుట్ అయ్యి ఏమైంది సార్? సార్ లీవ్ అయినట్టున్నారు సార్. అచ్చా అచ్చా. లేరు. అదే సార్ ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటున్నాను ప్రతి ఒక్కసారి. లేదు వాళ్ళకి డిస్కనెక్ట్ అవ్వలేదు. ఇవి అవ్వలేదు. వస్తున్నారు, బొమ్మ వస్తున్నారు. క్లాస్ బొమ్మ వస్తుందా? అది రావట్లేదు. రావట్లేదు సార్. అలాగే అడుగుదాం ఉండండి. మాకు బొమ్మ రావట్లేదండి. అవును, అడుగుతాను. ఒకసారి ఫోన్ చేస్తాను సార్ ప్రతాప్ సార్. మీరు చేస్తున్నారా? మహేష్ మీరు చేస్తున్నారా? చేస్తున్నాను. చేయండి ప్లీజ్, కనుక్కోండి ఒకసారి. అయిపోయింది, టైం కూడా అయిపోయింది. అదే సార్, టైం కూడా 5 minutes ఉంది. అంతే. మళ్ళీ శాంతి మంత్రం చెప్పేద్దాం. ప్రాబ్లం. సారీ సార్, సిగ్నల్ ప్రాబ్లం. సారీ.
లాస్ట్ 5 minutes అమ్మ అయిపోయింది అలాగో స్ట్రెచ్ లెగ్స్ ఫార్వర్డ్ సుత్తబద్ధ కొనాసన నుంచి స్ట్రెచ్ లెగ్స్ ఫార్వర్డ్ లాస్ట్ 5 minutes నా ఫైనల్ ఏంటి లాస్ట్ సీక్వెన్స్ సర్వాంగాసన్ ఇన్హేల్ అప్ సర్వాంగాసన్ హలాసన్ Now slowly roll to Paschimottanasana. Roll forward. Paschimottanasana. Roll forward. Paschimottanasana. నెమ్మదిగా కంట్రోల్డ్ గా డౌన్ అవ్వాలమ్మా. Inhale, lie on your back. Exhale, relax. Take some deep inhale and exhale. Now last and final, Matsyasana. Keep your hands under the buttocks. Last and take it. Matsyasana. You can do with Padmasana or you can do with normal. With straight legs also you can do. Inhale, up. Matsyasana. Exhale, relax. Stretch your legs forward. Take some deep inhale and exhale. మా క్లాస్ ఓవర్ అమ్మా. మీకు ఇవాళ క్లాస్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ అమ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ టుడేస్ క్లాస్ ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆస్క్. సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. Sir, sequence is not remembered. How to remember, sir? Don't remember the sequence, sir. You understand the logic behind the sequence. If you want sequences, you go to YouTube. You have so many sequences still available. Okay. Today I teach you only to understand different sequences, how you can prepare. Okay. Don't worry about the sequence. If you want, you can go to YouTube. There are so many number of videos will be there. Different sequences. First you understand the logic behind it, why they are doing like this. So hope you understand the logic. Yes, sir. Okay, thank you. సో ఏదైనా కొంచెంసేపు రిలాక్స్ అవ్వడమ్మా. లేదు అంటే ప్రాణాయామ ఏదైనా చేసుకోవాలంటే చేయండి. యాక్చువల్గా టైం అయిపోయింది. See you tomorrow. Actually from tomorrow onwards I think there is no 5 to 6 class because anatomy sir is not taking your classes. I think so. I think he completed his syllabus, so that's why he left the classes, ma'am. If you are not come, sir. Today also he has not taken. అదే సార్. అందుకనే if you are interested we'll start the class at 5:30. We are ready, sir. We are ready. But So- ఒకసారి ఆయన కన్ఫర్మేషన్ పెట్టేస్తే బాగుంది సార్. దాంట్లో వెదర్ when the syllabus is I'll find out and I'll let you know, sir. I only inform you. I'll find out and I'll let you know. అదే If గ్రూప్ they లో will పెట్టేస్తే not take- everybody will know, sir, by what time we should be ready unless Yeah, time sure, is sure. 5 That's o'clock. what I'm saying. If he is not taking the class, I'll inform in the group. So Yes. if he's not taking the class, we'll start at 5:30 to 6:30 or 6:45. I'll take the class, sir.
So Otherwise, that is fine, sir. That is fine. okay. Otherwise, we'll start as usual 6 o'clock. Sir. అలాగే క్రియా కూడా పెట్టాను సార్ అరౌండ్ 25 వైజాగ్ ఇచ్చారు ఆప్షన్. Priyas will be there on Saturdays morning 7 o'clock. అదే సార్ 7 yes sir. Thank you, sir. Thank you, sir. Namaste, sir. Thank you, sir. అంటే Thank you. శాంతి మంత్రం వద్దు సార్ శాంతి మంత్రం. సారీ అండి, చేసేయండి సార్, మనసులో చేసేయండి సార్, మీరు ఓన్గా చేసేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్. డూ ద క్లోజింగ్ ప్రేయర్ అండ్ క్లోజ్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ. Yes sir. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. ఓ